హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తీయని కథలకు స్వాగతం. ఈరోజు మనం మోహన రాగం 5వ భాగాన్ని వినేద్దామండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామండి. ఆ రోజు ప్రభాకరం ఆఫీస్కి వెళ్ళాడు. నళిని, గౌరీ బజారుకి వెళ్ళారు. ఇంట్లో నీలవేణి ఒక్కతే ఉంది. ప్రభాకరం ఆఫీస్కి వెళ్ళినట్టు తెలియక మోహన్ వచ్చాడు. అతను వచ్చి 2 రోజులైంది. ఈరోజు పని ఉండి సెలవు పెట్టాడు. మోహన్ వచ్చేసరికి నీలవేణి బియ్యం ఏరుతూ హాల్లోనే కూర్చుంది. మోహన్ని చూడగానే బియ్యం పళ్ళెం పక్కన పెట్టి లేచి నిలబడింది. మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు అని అడిగాడు. అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళాడా? ఇంకా 2 రోజులు లీవ్లోనే ఉంటాడనుకున్నాను ఆశ్చర్యంగా అడిగాడు. తేలిగ్గా ఉందని వెళ్ళాడు. నీలవేణి తిన్నగా అతని ముఖంలోకి చూడలేదు. కానీ అతను నీలవేణినే చూస్తున్నాడు. ఈ రోజుల్లో కూడా ఇటువంటి తత్వం గలవారు ఉంటారా అనిపించింది. ఈ 7 అమ్మాయిలు ప్రపంచమంతా తమదే అన్నట్లుగా ప్రవర్తిస్తారు. నీలవేణి మాత్రం వేరే ప్రపంచంలోంచి ఈ ప్రపంచంలోకి వచ్చినట్లుగా ప్రవర్తిస్తుంది అనుకున్నాడు. వదినగారు లేరని ఇతనికి ఎలా చెప్పడం? కదలడేం అనుకుంటోంది నీలవేణి. వదినగారు కనపడరేం? నీలవేణి లోపలికి వెళ్ళకపోవడంతో ఆశ్చర్యపోతూ అడిగాడు. వదిన, గౌరీ బజార్కి వెళ్ళారు. అమ్మయ్య, ఇంకా వెళ్ళిపోతాడు అనుకుంటూ చెప్పేసింది. ఓ, అతనికి నీలవేణి నిలబడ్డానికి కారణం తెలిసింది. ఆనందం కూడా కలిగింది. మీ ఒక్కరికి బోర్ కొట్టదు? మెల్లగా మాటల్లోకి దింపాలని అడిగాడు. గవర్నమెంటుని నమ్ముకొని బతుకుతున్నవాడు ఇంత తీరిగ్గా నిలబడ్డాడేమిటి? అందులో వదిన, గౌరీ లేరని చెప్తే కూడా వాళ్ళు ఇప్పుడప్పుడే రారని చెప్పేస్తే కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? నీలవేణి మౌనంగా ఇబ్బందిగా నిలబడిపోవడంతో అడిగాడు. నీలవేణి వెళ్ళి తీసుకొని ఇచ్చింది. అవసరం లేకపోయినా కొంచెం తాగి కిటికీలో గ్లాస్ పెట్టాడు. అలా గ్లాసు పెడుతూ తల తిప్పి నీలవేణి కేసి చూశాడు. వేళ్లతో పళ్ళెంలోని బియ్యం ఇటు అటు కదుపుతోంది. మీ వదిన గారు ఇప్పుడు వస్తారా? వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది వెంటనే అనేసింది. ఆ చెప్పే తీరికి అతనికి కోపం రాలేదు. పైపెచ్చు నవ్వొచ్చింది. మీరు ఒక్కరికి ఏం తోస్తుంది అని అడిగాడు. అతను అలా తీరిగ్గా మాట్లాడడం నీలవేణికి నచ్చలేదు. పనిలేని వాళ్ళకి తోచకపోవడం, బోరు కొట్టడం ఉంటుందేమో. నాకు చేతి నిండా పని ఉంది, ఇంకా తోచకపోవడం అంటూ నాకు ఉండదు వెంటనే అనేసింది. అయినా అతను ఏమీ అనుకోలేదు. తను అలా నిలబడడం, తీరిగ్గా అలా అడగడం నీలవేణికి నచ్చలేదని గ్రహించాడు. ఆమెకి కోపం వచ్చినా, విసుగు కలిగిన, మామూలుగా మాట్లాడకుండా వాదనకి దిగిన నీలవేణిని మామూలు ప్రపంచంలో పడేయాలనుకున్నాడు. అదృష్టవంతులు అన్నాడు. నీలవేణి మాట్లాడలేదు. మీకు బోరుగా ఉందా? అదే నా మాటలు. ఏదో అనబోతూ నీలవేణి తల ఎత్తింది. విసుక్కున్నా భరించడానికి మోహన్ సిద్ధంగా ఉన్నాడు. కానీ అంతలో నళిని, గౌరీ గేటు తీసుకుని అప్పుడే వచ్చారు. నీలవేణి బియ్యం పళ్ళెం తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. మోహన్ నిరుత్సాహపడిపోయాడు. అతని కళ్ళల్లో కాంతి ఊదేసినట్టు ఎగిరిపోయింది. ఎంతసేపు అయింది మీరు వచ్చి? వస్తూనే నళిని అడిగింది. అలా అడుగుతూ లోపలికి వెళ్తున్న నీలవేణి కేసి కళ్ళు తిప్పి క్షణంసేపు చూసింది. ఇప్పుడే ప్రభాకరం ఆఫీస్కి వెళ్ళాడట కదా, ఇంకా 2 రోజులు వెళ్ళనన్నాడు. ఆయనకి కుదురుగా కూర్చోవడం అలవాటు లేదుగా, కూర్చోండి అంది. పని మీద వెళ్తూ 2 రోజులైందని ఇలా వచ్చాను, సాయంత్రం వస్తాను అనేసి వెళ్ళిపోయాడు. ఛా, అక్కతో నీలవేణిని బజారు పంపి తమ ఇంట్లో ఉండవలసింది. తనని తాను తిట్టుకుంది గౌరీ. గౌరీ లోపలికి వచ్చి నీలవేణిని అడిగింది. అతనేమన్నాడు? ఎవరు? నీలవేణి తెల్లబోయింది. అదే మోహన్. గౌరీకి ఆ మాటలకి చెంపలు ఎరుపెక్కాయి. వస్తూనే అన్నయ్య ఏడని అడిగాడు. తర్వాత మిమ్మల్ని అడిగాడు అనేసి బియ్యం ఏరటంలో నిమగ్నురాలైంది. గౌరీ నవ్వుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. తర్వాత నళిని వచ్చి కూడా అదే ప్రశ్న అడిగింది. గౌరీకి చెప్పినట్టే వదిన గారికి చెప్పింది. మోహన్ గురించి వాళ్ళ ఆరాటం నీలవేణికి తెలుసు. కానీ మోహన్ విషయంలో నీలవేణి చాలా పొరబడింది. అతనికి అక్కరలేని విషయాలు ఎక్కువని అనుకుంది. లేకపోతే తనకి బోరుగా ఉంటే అతనికెందుకు? మా బాగా చెప్పింది, ఇంకా అనవసరమైన విషయాలు అడగడం అనుకుంది. కానీ మోహన్కి తన మీద ప్రేమ ఎంతటిదో, తనని చొరవ చేసి పలకరించడానికి కూడా అతను 1-2 సార్లు ఆలోచిస్తున్నాడని, అతనికి మనసు విప్పి తన ముందు పరచడానికి తహతహలాడుతున్నాడని నీలవేణికి ఏమాత్రం గ్రహించలేకపోయింది.
తిన్నగా ఒక్కసారి అయినా అతని కళ్ళల్లోకి చూస్తే ఆ కళ్ళల్లో ఆరాధన అయినా గ్రహించేదేమో. రాత్రి పగలు తన గురించి ఆలోచిస్తున్నాడని ఏమాత్రం తెలియని నీలవేణి నిశ్చింతగా బియ్యంలో రాళ్ళు ఏరిపారేస్తోంది. నళిని వాళ్ళు ఇంకాసేపు రాకుండా ఉంటే ఎంత బాగుండేదని మోహన్ బాధపడ్డాడు. తను గుమ్మంలోకి అడుగు పెడుతుంటూనే పనంతా మానుకొని అక్క చెల్లెలు వచ్చేస్తారు. పోనీ నీలవేణిని తల్లి పిలిచినట్టు ఇంటికి ఆహ్వానిద్దామనుకుంటే నీలవేణి కన్నా ముందు గౌరిని పంపుతుంది నళిని. నీలవేణి పలికితే ముత్యాలు రాలిపోతాయన్నట్లుగా ముంగిలా కూర్చుంటుంది. ఆ సాయంత్రం వచ్చినప్పుడు నీలవేణి మోహన్కి కనబడలేదు. మోహన్కి మరీ తిక్కగా అనిపించింది. నీలవేణి రాకముందు ఊహల్లో హాయిగా కలలు కన్నాడు. నీలవేణి వచ్చాక మనసారా ఒక్క మాట మాట్లాడడానికి లేకుండా అతనికి మనశ్శాంతి లేకుండా పోయింది. తన మనసులోని అభిప్రాయం ఎప్పుడు చెప్పేద్దామా అనిపిస్తోంది అతనికి. తన అభిప్రాయం ఆమె ముందు పెట్టే వరకు అతనికి ఊపిరి ఆడనట్టుగా ఉంది. మళ్ళీ అంతలోనే భయం. ఈ మూడ్లో ఉన్న నీలవేణికి తన అభిప్రాయం చెప్తే టపీమని ఏ జవాబు చెప్పడానికైనా వెనుకాడడు. తన మనసు బాధపడిన కొన్నాళ్ళు ఓపిక పట్టి నీలవేణితో చనువు పెంచుకొని అప్పుడే తన అభిప్రాయం తెలియపరచాలనుకున్నాడు. కానీ నీలవేణితో ఎలా చనువుగా మాట్లాడాలో, అసలు ఎలా మాటలు మొదలు పెట్టాలో అతనికి అర్థం కావడం లేదు. 2-3 నెలలు గిర్రున తిరిగిపోయినాయి. ఈ 2-3 నెలల్లో మోహన్ ప్రభాకరం ఫ్యామిలీతో సినిమా ప్రోగ్రాములు, పిక్నిక్లు, ప్రోగ్రాములు పెట్టుకున్నాడు. నాటకానికి బలవంతంగా ఎవరో 2 టికెట్లు అంటకడితే మరో 4 టికెట్లు చేతి డబ్బులు పెట్టి కొన్నాడు. అతను ఎక్కడికి ప్రోగ్రాం వేసినా గౌరీ ఉత్సాహంగా తయారయ్యేది. నీలవేణి తప్పనిసరిగా తయారయ్యేది. అలా వెళ్ళినప్పుడు నీలవేణికి దగ్గరవ్వాలని అతను ప్రయత్నించేవాడు. గౌరీ అతని వెన్నంటే ఉండేది. ఆ ఇద్దరిని చూసి నళిని సంబరపడిపోయేది. మోహన్ కనుక ఒప్పుకుంటే గౌరీ చాలా అదృష్టవంతురాలని మరోసారి అనుకుంది. వాళ్ళంతా నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటుంటే నీలవేణి బాబును బేబీని తీసుకుని వాళ్ళకి కాస్త ఎడంగా వెళ్ళి వాళ్ళని ఆడించసాగింది. తన ప్రయత్నం కొరకాకుండా పోతున్నందుకు మోహన్కి చిరాకేసేది. నీలవేణిని 2-3 సార్లు మనసులోనే మొద్దు అని తిట్టుకున్నాడు. ఆఖరికి ఓసారి తన ప్రయత్నం ఫలించక ఉడుక్కుపోయి, మీకు పిల్లలంటే అంత ఇష్టమా అని అడిగాడు. అతను అడిగిన తీరుకి నీలవేణి చురుగ్గా చూసింది. అబ్బో, మీకు కోపం ముక్కునే ఉంటుందే, రెచ్చగొడితేనన్నా వాదనకి దిగుతుందేమోనని చూశాడు. అది లాభం లేకపోయింది. గౌరీ అతని వెన్నంటే ఉత్సాహంగా తిరగడం చూస్తూనే ఉంది. మోహన్ తనను అస్తమాను మాట్లాడాలని చూడడం, అతనికి అమ్మాయిలతో కల్పించుకొని మాట్లాడడం అలవాటు అనుకుంది. వాళ్ళ అక్క కొడుకులు ఇద్దరూ కాలేజీ నుండి రాగానే అమ్మాయిలని ఎలా హడలుగొట్టారో గొప్పగా చెప్పాలనుకునేవారు. ఈ మోహన్కి కాలేజీ మానేసిన ఆ గొప్పలు పోలేదనుకుంది. ఘాటుగానే జవాబు ఇవ్వాలనుకుంది. అన్నగారికి అతనంటే చాలా ఇష్టం. అతన్ని ఒక్కరోజు కలవకపోయినా అన్నగారు బాధపడతారు. బాగుండదని విరమించుకొని పిల్లల్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. నీలవేణి వచ్చినప్పటి నుండి ప్రభాకరం, నళిని దేనికో దానికి దెబ్బలాడుకుంటూనే ఉన్నారు. ఇంతకాలం కట్నం ఒక్కటి ఇచ్చేస్తే నీలవేణి అక్కగారింట్లో ఉండగానే వాళ్ళే ఖర్చులు భరించి అక్కడే పెళ్లి చేసేవారు, అటు నుండటే అత్తారింటికి పంపించేయవచ్చు అనుకుంది. చదువు అయిపోగానే భర్త తీసుకొచ్చేశాడు. చెల్లెలు వచ్చినా అదనంగా ఇంకో వ్యక్తిని భరిస్తున్నాము అనిపించలేదు. కానీ నీలవేణి వచ్చినప్పటి నుండి పెద్ద బరువు మోస్తున్నట్టుగా అనిపిస్తుంది. పెళ్లి చేయాలంటే మాటలా? ఊరందరికీ దానాలు చేసి కూతురు పెళ్లికి అయినా డబ్బు దాచని మామగారిని ప్రతిరోజు తిట్టుకుంటోంది. ఇంట్లో ఈ దెబ్బలాటలు, విసుగులు ప్రభాకరం భరించలేకుండా ఉన్నాడు. చెల్లెలికి మంచి సంబంధం చూసి త్వరలో పెళ్లి చేసేయాలనే గట్టి నిర్ణయానికి వచ్చాడు. ఒకసారి భార్యాభర్తలు ఇద్దరూ గట్టిగానే దెబ్బలాడుకున్నారు. ఆ దెబ్బలాటకి కారణం ఏమిటో నీలవేణితో పాటు గౌరికి కూడా అర్థం కాలేదు. అసలు వాళ్ళు ఓ కారణం అంటూ లేకుండా ఇద్దరూ చిరాకు పడిపోయారు. నీలవేణికి ఎవరైనా దెబ్బలాడుకుంటే ముడుచుకొని పోతుంది. ఇద్దరూ వాదించుకొని నళిని వంటగదిలోకి, ప్రభాకరం వీధిలోకి వెళ్ళిపోయారు. ప్రభాకరం గేటు తీస్తుంటే సరిగ్గా అప్పుడే మోహన్ వచ్చాడు. ప్రభాకరం తప్పనిసరి లోపలికి వచ్చాడు. మోహన్ గంటసేపు కూర్చున్న నళిని బయటికి రాలేదు. తన కోసం మోహన్ గ్రహించకూడదని ప్రభాకరం మాట్లాడుతూనే ఉన్నాడు. మాటల్లో అన్నాడు, నువ్వు అదృష్టవంతుడివి. చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసేసి పూలరంగడిలా తిరుగుతున్నావు. మా నాన్న చిన్నప్పుడు కష్టం తెలియకుండా పెంచిన అనుభవం లేని బాధ్యత నా మీద ఉంచారు.
మా చెల్లికి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. మోహన్ గుండె టకటకా కొట్టుకుంది. తనేమో ఉద్యోగం చేస్తానంటోంది. నేను కష్టపడిపోతానని మా చెల్లెలు భయం. పేపర్లో పడిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తోంది. తనేమో పెళ్లి కొడుకుని కొనుక్కోను అంటోంది. కట్నాలు ఇవ్వడం పూర్వం నుంచి వస్తున్నదే. ఎటొచ్చి ఈ మధ్య ఎక్కువైందనుకో. ఇలాంటి ఆదర్శాలు పెట్టుకోవద్దంటే ఆదర్శం కాదు, జీవితంలో కష్టసుఖాలు పంచుకోవాల్సిన భార్య భర్త ఇలా కట్నాల దగ్గర బేరాలేమిటి అంటుంది కొంచెం దిగులుగా అన్నాడు. మోహన్ తెల్లబోయి వింటున్నాడు. అతనికి ఆశ్చర్యంగానూ సంతోషంగానూ ఉంది. ముంగిలా డల్గా ఉండే నీలవేణిలో ఇలా ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉన్నాయని అతను ఊహించలేదు. నీలవేణిని ఎంత మాట్లాడించినా ముభావంగా ఉంటుంటే చిరాకు పడినప్పుడు నీలవేణి కన్నా 10 ఏళ్ల పిల్ల నయం అనుకునేవాడు. నీలవేణి తను అనుకున్నట్లుగా మందబుద్ధిది, అమాయకురాలు కాదని, చాలా లోకమై తెలిసిన మనిషి అని అనుకున్నాడు. అతను ఇంటికొచ్చిన నీలవేణి గురించి ఆలోచించసాగాడు. పెళ్లి విషయంలో తన అభిప్రాయాలు, నీలవేణి అభిప్రాయాలు ఒకటే అనిపించడం ఆనందించారు. ఆ రోజు మోహన్ వచ్చేసరికి ప్రభాకరం పడుకున్నాడు. మీరా రండి, ఆయనకి జ్వరం, ఈవేళ ఆఫీస్కి వెళ్ళలేదు నళిని అంది. ఎప్పటి నుండి? నళిని వెనకాలే వెళ్తూ అడిగాడు. నిన్ననే జ్వరంగా ఉన్నా వద్దంటే ఆఫీస్కి వెళ్ళారు. ఇలా పొద్దున్న అసలు లేవలేకపోయారు. మోహన్ గదిలోకి వస్తూ అడిగాడు. నిద్ర పట్టిందా? ఆఫీస్ కళ్ళల్లోకి వస్తోందా? గేటులోని కంప్లైంట్స్ అందాయా? లేకపోతే ఏమిటి? ఒంట్లో బాగుండనప్పుడు ఆఫీస్కి సెలవు పెట్టకూడదా? కుర్చీ మంచంకి దగ్గరగా జరుపుకొని కూర్చుంటూ అన్నాడు. ఏదో బద్ధకంలే అనుకున్నాను. జ్వరంతో వెళ్ళేవాడిని అయితే ఈరోజు వెళ్ళనా? ఏమిటి 4 రోజుల నుండి దర్శనాలు లేవు? మా అమ్మకి ఒంట్లో బాగుండలేదు. అరెరే, ఇప్పుడు ఎలా ఉంది? నాకు ఫోన్ చేయొద్దు. నళిని నేను వచ్చేవాళ్ళం కదా. గౌరీనో మా చెల్లెలనో ఆవిడకి సహాయంగా పంపేవాడిని కదా. పెద్ద జ్వరం ఏం లేదు. 6 నెలలకోసారి ఆవిడ 2-3 రోజులు పక్క వేస్తుంది. అయినా మోహన్, నీ సహాయం పొందడానికి నేను వెనకాడను. నీకు మొహమాటం ఎక్కువ. ఇదేనా మన స్నేహం? ఇంత మది ఉండగా జ్వరంతో ఆవిడే అన్నీ చేసుకోవాల్సి రావడం ఏమిటి? మందలింపుగా అన్నాడు. మీ సహాయం లేక నేను ఎక్కడ పెరిగాను? నిజంగా ఫోన్ చేయాలని తోచలేదు అన్నాడు. చాలాసేపు కూర్చున్నాక ప్రభాకరం అన్నాడు. అక్కడ ఎవరూ లేనప్పుడు మోహన్, నువ్వు పని చేసి పెట్టాలి. నిన్ను శ్రమ పెడుతున్నాను. నిన్ను సహాయం అడగడానికి నాకు మొహమాటం లేదు. ఏమిటో చెప్పు నవ్వుతూ అడిగాడు. రేపు మా చెల్లి పుట్టినరోజు. బజార్కెళ్ళి చీర తెచ్చిపెట్టాలి. దీంట్లో శ్రమేముంది? మీ చెల్లెల్ని ఎలాంటి చీర కావాలో అడుగు. ఇప్పుడు ఆ సంగతి చెప్తే అసలు వద్దంటుంది. నీకు నచ్చింది తీసుకొచ్చే, లేకపోతే నీతో నీళ్ళని పంపేవాడిని. ఏం పుట్టినరోజులు జరుపుకోవడం ఇష్టం ఉండదా? మా చెల్లెలకి అన్నిటికీ మొహమాటమే. నాకు ఖర్చు అయిపోతుందని భయం. ఎవరు చిన్నగా బాధపడినా చూడలేదు. పోనీ నువ్వు చెప్పు, ఎలాంటి చీర తీసుకురావాలో? చీరల సెలెక్షన్ నాకు బొత్తిగా తెలియదు. ఎప్పుడు నళినీకే డబ్బు ఇచ్చేస్తాను, తానే తెచ్చుకుంటుంది. నీకు నచ్చింది తెచ్చే. నేను తెచ్చింది నచ్చుతుందో లేదో. పోనీ నళిని గారిని రమ్మంటే సరే అన్నాడు. నళిని వెళ్ళదని ప్రభాకరానికి తెలుసు. అందుకే అన్నాడు. 2 రోజుల నుండి తనకి అంత బాగాలేదు. రాగలదో లేదో. నీ సెలెక్షన్ మీద నాకు నమ్మకం ఉంది, సందేహించకు, ధైర్యం చెప్పాడు. ఇంకా మోహన్ ఏమీ అనలేదు. మోహన్ వెళ్ళిపోయాక భార్యను పిలిచి మోహన్ని చీర తీసుకురమ్మనే విషయం చెప్పాడు. నళిని కళ్ళల్లో ఈర్ష్య కొట్టొచ్చినట్టు కనబడింది. ఎంత గుర్తుంది మీకు? నీలవేణి చాలా అదృష్టవంతురాలు. నీరుడు గౌరీ పుట్టినరోజు నాడు కొత్త చీర కాదే, కాస్త పరమాన్నం కూడా చేయనీయలేదట మా అన్నయ్య అంది. తన చెల్లెలకి జరగలేదని ఓ పక్క బాధపడుతూ నీలకి జరుగుతున్నందుకు ఈర్ష్య. ఎందుకో ప్రభాకరానికి అర్థం కాలేదు. నీల పుట్టినరోజు నాడే మొదట నేను డ్యూటీలో జాయిన్ అయ్యాను. అందుకే నాకు అంత బాగా గుర్తేమో. ఆ రోజు కొత్త లంగాతో నీలవేణి నాకు ఎదురొచ్చింది. ఆ రోజు తలుచుకుంటూ అన్నాడు. నళిని మాట్లాడలేదు. గౌరీ పుట్టినరోజు ఎప్పుడో చెప్పు, సంతోషంగా చేద్దాం. నాకు నీలా ఎంతో, గౌరీ అంతే అన్నాడు. పుట్టినరోజు చేస్తే అయిపోతుందా? అయినా అది ఎప్పుడో పుట్టినరోజు పండుగ జరుపుకోవడం మానేసిందట. ఆ సమయంలో అమ్మ ఉండి ఆవిడకి ప్రాణం ఒప్పక చెయ్యబోతే కసురుకున్నాడట. అది వరకు చేసుకోకపోతే ఏం, ఇప్పుడు జరుపుకోవచ్చును. ఇలా వచ్చి ఉన్నందుకే అది మొహమాట పడిపోతోంది. అసలే ఖర్చుల్లో ఉన్నారంటూ
మీరు చేస్తానన్నా అది అస్సలు ఒప్పుకోదు అనేసి వెళ్ళిపోయింది. భార్యతత్వానికి దీర్ఘంగా నిట్టూర్చడం మినహా ఏం చేయలేకపోయాడు ప్రభాకరం. మరునాడు ఆ రోజు శుక్రవారం అవడంతో నీలవేణి తలంటి పోసుకొని దొడ్లో తులసి తోట దగ్గర జుట్టు ఆరబెట్టుకుంటోంది. బాబు పరుగున వచ్చి అత్తయ్య నాన్న పిలుస్తున్నారు అన్నాడు. నీలవేణి అన్నగారి దగ్గరకు వచ్చి ఏమిటన్నయ్య అంది. ఈ చీర ఎలా ఉందో చూడు పాకెట్లోంచి చీర తీస్తూ అన్నాడు. నీలవేణి చీర తీసి చూసింది. లేత ఆకుపచ్చ రంగు చీర, ముదురు ఆకుపచ్చ రంగులో చుక్కలు. చీర చుట్టూరా జానడి వెడల్పులో ముదురు ఆకుపచ్చ రంగులో మంచి డిజైన్తో బార్డర్. చాలా బాగుంది అంది. వెళ్ళి కట్టుకురా అన్నాడు. చెల్లెలకి చీర నచ్చినందుకు అతనికి చాలా ఆనందంగా ఉంది. నాకా? నీలవేణి తెల్లబోయింది. నీకే. ఈరోజు నీ పుట్టినరోజు మర్చిపోయావా, లేక నాకు తెలియదనుకున్నావా అన్నాడు. నీలవేణి నిజంగానే ఈరోజు పుట్టినరోజు అన్న సంగతి మర్చిపోయింది. ప్రతి శుక్రవారం తలంటి పోసుకునే అలవాటుంది. అలాగే ఈరోజు పోసుకుంది. నీకెంత గుర్తన్నయ్యా? నిజంగానే నేను మర్చిపోయాను. అయినా ఇప్పుడు చీర ఎందుకు? నేనేమన్నా చిన్నపిల్లనా అంది. నా కంటికి నువ్వెప్పుడు చిన్నపిల్లవే. అందులో ఇక్కడ ఉన్న నాళ్ళు పసిపిల్లవి. వెళ్ళి కట్టుకురా. ఇంకేం అభ్యంతరం చెప్పొద్దు అతని చూపులు మళ్లించుకుంటూ అన్నాడు. ఇంత అమాయకురాలు మొహమాటస్తురాలు మీద భార్యకి ఎందుకు కోపమో అతనికి అర్థం కాలేదు. అన్నగారి మనసు బాధ పెట్టడం ఇష్టం లేక వెళ్ళి చీర కట్టుకొని వచ్చి అన్నగారి కాళ్ళకి నమస్కరించింది. నళినికి పెట్టబోతే నాకెందుకు అంటూ కాళ్ళు వెనక్కి తీసుకుంది. నాకు అన్నయ్య నువ్వు ఒకటే, నీకెందుకంటావేమిటి అంటూ వదినగారి కాళ్ళకి నమస్కరించింది. నళిని చాలా ముభావంగా ఉంది. వంట పనిలో ఎప్పటిలా సహాయం చేయబోతే అలా ఉండని అంది. ఈరోజు నువ్వేమి చేయొద్దు అంటే సంతోషంగా మానేసేది. ముభావంగా ఉండడంతో బేబీ గౌనికి ఎంబ్రాయిడరీ చేస్తూ అన్నగారి దగ్గర కూర్చోంది. ఆఫీస్కి వెళ్తూ మోహన్ వచ్చాడు. ఈ మధ్య మోహన్ వచ్చినా అక్కడే కూర్చుంటున్నా కొత్త చీరలో అక్కడ కూర్చోవడం ఇష్టం లేక లేచి వెళ్ళిపోయింది. కూర్చొని ఇలా ఎందుకు వెళ్ళిపోతావు అన్నాడు ప్రభాకరం. కొత్త చీరలో అరవిచ్చిన మొగ్గలా ఉన్న నీలవేణిని కొద్ది క్షణాలు రెప్పవాల్చకుండా చూసిన మోహన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిన్న అట్టపెట్టే నీలవేణికి ఇచ్చాడు. నీలవేణి తెల్లబోయింది. అన్నయ్య ఇతనికి కూడా చెప్పాడన్నమాట. ఏమిటో అన్నయ్య చాదస్తం. అతనికి చెప్పడం నీలవేణికి ఇష్టం లేదు. మోహన్కి స్వీటుకు తీసుకురా నీల, ప్రభాకరం అన్నాడు. నీలవేణి లోపలికి వచ్చింది. మోహన్ ఇచ్చిన అట్టపెట్టే అల్మారాలో పెట్టబోతుంటే అక్కడే ఉన్న గౌరీ ఏమిటిది అని అడిగింది కుతూహలంగా చూస్తూ. మోహన్ ఇచ్చారు అంది. మోహన్ ఇచ్చాడా? ఏది? నేను చూడొచ్చా అంది దగ్గరికి వస్తూ. ఎందుకు చూడకూడదు? చూడు అంటూ గౌరీకి అట్టపెట్టే ఇచ్చింది. దాన్ని అందుకుంటూ ఏమిచ్చాడు అని అడిగింది. ఏమో, ఇంకా నేను చూడలేదు అని వంటగదిలోకి వెళ్ళిపోయింది. గౌరీ అట్టపెట్ట మూత తీసింది. లోపల రాధాకృష్ణుల విగ్రహం ఉంది. ఒక్కసారి ఈర్ష్యతో మనసు భగ్గున మండింది. కానీ కొంచెం సేపటికే సర్దుకుంది. రాధాకృష్ణుని విగ్రహం కేసి తదేకంగా కొంతసేపు చూసింది. తర్వాత ఆ విగ్రహాన్ని లోపల పెట్టబోతూ పెట్టెలో ఏదో ఎత్తుగా ఉన్నట్టు అనిపించి ఏమిటా అని చూసింది. లోపల పరిచినట్టుగా గులాబీ రంగు కాగితం ఉంది. ఏమిటా అనుకుంటూ తీసి చూసింది. లోపల కాగితం మడత మీద నీలవేణికి అని ఉంది. గౌరీ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. దాంట్లో ఏం రాసి ఉందా అన్న ఆతృత పెరగసాగింది. వెంటనే ఆ కాగితం మడత తీసి చూసింది. నీలా అంటూ నీలవేణి ఫోటో చూసిన దగ్గర నుండి నీలవేణి రాకకి ఎంత ఎదురు చూశాడో రాశాడు. నీలవేణి అంటే తనకి మొదటి నుంచి ఎంత అభిమానమో, అది రాను రాను ప్రేమగా ఎలా మారిందో వివరించి రాసి, నీలా నిన్ను ఇలా సంబోధించడమే నాకు ఇష్టం. నీ మీద ఉండే ప్రేమని వ్యక్తం చేయడానికి నాకు ధైర్యం చాలలేదు. కానీ నా మనసులో నీ మీద ఉండే ప్రేమ అంతైనట్లు మహావృక్షం అంత అయింది. నిజంగా నేను సాహసమే చేస్తున్నాను అనిపిస్తోంది. ప్రేమకి అంతస్తులతో పని లేదని నా అభిప్రాయం. పెళ్లి విషయంలో నీ అభిప్రాయాలు మీ అన్నయ్య ద్వారా విని నేను ఎంతో ఆనందించాను. జీవితాంతం కలిసిమెలిసి కష్టసుఖాలు పంచుకోవాల్సిన భార్యాభర్తలు పెళ్లికి ముందుకి కట్నాలకి సంతలో బేరాల్లా ఎంత హాస్యాస్పదం. నీతో ఎన్నో మాట్లాడాలని చెప్పాలని ఎంతో ఆరాటంగా ఉంటుంది. ఆ ఆరాటంతోనే ఆ రోజు స్టేషన్లో అల్లరి మనసుని జోకొట్టలేకపోయాను. నేను ఎవరో తెలియకుండా తమాషా చేయాలనిపించింది. తమాషా చేయబోయి నీకు కోపం తెప్పించానేమోనని చాలాసార్లు బాధపడ్డాను.
నీతో ఎప్పుడు మాట్లాడదామన్నా నువ్వు తిన్నగా నా ముఖం కేసే చూడవు. అక్కడ ఎవరూ లేకపోతే క్షణం నిలబడవు. నీతో నా మనసులోని అభిప్రాయాన్ని ఎలా చెప్పాలి? అందుకే ఈ సాహసం చేస్తున్నాను. ఆలోచించి నీ అభిప్రాయం చెప్తే నేను మీ అన్నయ్యతో మాట్లాడతాను. గౌరీకి ఇంకా మిగిలిన అక్షరాలు కనబడలేదు. కళ్ళ నిండా నీళ్లు నిండిపోవడంతో కళ్ళకి ఏమీ కనబడలేదు. అక్షరాలన్నీ అల్లుకుపోయినట్టు అయిపోయింది. మనసు ఈర్ష్యతో భగ్గున మండసాగింది. గదిలోకి ఎవరో వస్తున్నాలకి రావడంతో చప్పున ఆ కాగితం జాకెట్లో దాచేసుకుంది. నీలవేణి గదిలోకి వచ్చింది. గౌరీ నీలవేణి చూడనట్లే ఆ గదిలో నుండి వడివడిగా వెళ్ళిపోయింది. నళిని ఎందుకో ఆ గదిలోకి వచ్చేసరికి గౌరీ పక్కలో ఎగిరిపడేలా ఏడుస్తోంది. నళిని కంగారుగా దగ్గరకు వచ్చింది. గౌరీ భుజం పట్టు కుదుపుతూ కంగారుగా అడిగింది, గౌరీ ఎందుకు, ఏం జరిగింది అని. గౌరీ ఏమీ చెప్పకుండా అలాగే ఏడుస్తోంది. నళిని వెళ్ళి గది తలుపులు గడియ పెట్టి వచ్చింది. గౌరీ నాతో చెప్పకపోతే ఎలా తెలుస్తుంది చెప్పు? మీ బావ ఏమైనా అన్నారా? నీలవేణి ఏమైనా అందా? లేకపోతే అమ్మని చూడాలని ఉందా? ఏం జరిగిందో చెప్పు. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? గౌరిని భుజాలు పట్టి బలవంతంగా తన వైపు తిప్పుకుంటూ బ్రతిమాలేడింది. నళిని బ్రతిమాలగా తన జాకెట్లో దాచిన మోహన్ రాసిన ఉత్తరం తీసి అక్కగారి చేతిలో పెట్టింది. ఏమిటి అంటూ అందుకుంది నళిని. గౌరీ ఏడుపే సమాధానమైంది. ఆ ఉత్తరం గబగబా చదివిన నళిని మనసు కుతకుతలాడిపోయింది. ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదన్న పెద్ద మనిషేనా ఇలా రాసింది? అల్లరి మనసుని జోగొట్టలేకపోయాడట. సిగ్గు లేకపోతే సరి, ఇలా కొన్నాళ్ళు హాయిగా బతకనివ్వండి. ఇప్పటి నుండి ఆ బాదరబందీ పెట్టుకోదలుచుకోలేదు అన్న మోహన్ ఎంత చతురుడు. నంగనాచిలా ప్రేమ నటిస్తూ వచ్చిపోయే మోహన్ ఒట్టి మోసగాడు. ఆ పిక్నిక్ ప్రోగ్రాంలు, నాటకాలకి, సినిమాలకి ఖర్చు పెట్టి తీసుకెళ్ళింది నీలవేణి మీద ప్రేమతోనా? గౌరీకే కాదు, ఎందుకో నళినికి కూడా దుఃఖం వచ్చింది. ఇది నీలవేణి చూసిందా అని అడిగింది. లేదు. నళినికి కొంత ఊరటగా అనిపించింది. ఈ ఉత్తరం సంగతి నీలవేణికి ఎప్పటికీ తెలియకూడదు అంది గౌరీ మాట్లాడలేదు. ఇంకా వెతుకుతూనే ఉంది. నళిని గౌరీ దగ్గరగా వచ్చి గౌరీ తల మీద చేయి వేసి ఓదార్పుగా ఉంది. గౌరీ, దేనికైనా కృషి ముఖ్యం. ఎంతోమందిలో ఎన్నో విషయాల్లో అనుకున్నవి అవడం అయిపోయింది, అనుకున్నవి అవడం అవ్వకపోవడం జరిగింది. మోహన్ ఇష్టమే చాలదు. ఆ ఇంట వారాలు చేసుకొని బ్రతికిన వాడికి ఇంత ధైర్యమా? అనుభవిస్తాడులే. లేచి మొహం కడుక్కో. వీడు కాకపోతే వీడి తాత లాంటి సంబంధం ఇంకోటి దొరుకుతుంది. నీకేం తక్కువని? మోహన్ దురదృష్టవంతుడు అయ్యాడు, నిన్ను కాదనిలే అంటూ బలవంతంగా గౌరీ రెక్క పట్టుకుని లేవదీసింది. ఒక్కసారిగా ఇంట్లో వాతావరణం మారిపోయింది. ఆ పూట గౌరీ నళిని భోజనాలు చేయలేదు. నీలవేణిని చూస్తూనే ఆమె నీడని కూడా చూడలేమన్నట్లుగా ముఖాలు తిప్పేసుకున్నారు. వదిన గారి తత్వం నీలవేణికి తెలిసిందే. కానీ గౌరీ ఈసారి బాగానే మాట్లాడుతుంది. మరి గౌరీ కూడా అలా ఉందేమిటి? నీలవేణికి ఎంత ఆలోచించినా కారణం తెలియలేదు. అలా ఇద్దరు తనని చూస్తూనే ముఖాలు తిప్పేసుకుంటుంటే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేననిపించింది. ఆ పూట ప్రభాకరానికి జ్వరం తగ్గిపోయింది. అతను అన్నం పెట్టేయమనడంతో ప్రభాకరానికి నీలవేణి వడ్డించింది. నీలవేణి తప్పనిసరిగా వచ్చి అన్నగారి పక్కన కూర్చుంది. ఇదేమిటి, మీరిద్దరు పెట్టుకోరేం? 2 కంచాల్లో వడ్డించమంటం చూసి ప్రభాకరం అడిగాడు. గౌరీకి తలనొప్పట. నాకు ఇంకా పని అవ్వలేదు ముభావంగా అంది. ప్రభాకరం ఓసారి భార్యకేసి చూసి అన్నం కలుపుసాగాడు. ఏమైనా డబ్బుకి ఇబ్బందిగా ఉందేమో. అంత ఇబ్బందిలో ఉండి కూడా అన్నయ్య చీర కొన్నందుకు వదిన బాధపడుతుందేమో. నీలవేణి మనసు పరిపరి విధాలా పోసాగింది. మోహన రాగం 5వ భాగం సమాప్తం. థ్యాంక్ యూ.